శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల మహిమ 8వ అధ్యాయము. గిరి ప్రదక్షిణ మహిమ. ఆదిశంకరుడు అరుణాచల సహస్రనామావళిని వ్రాశాడు. ఆ పేర్లలో గిరి ప్రదక్షిణ ప్రియాయ అనే నామం ఒకటి. అరుణాచలుడు గిరి ప్రదక్షిణ ప్రియుడు అనుటలో సత్యమున్నది. ఎందుకంటే ఆ సర్వేశ్వరునకు గిరి ప్రదక్షిణ మహా ఇష్టము. అందుకే ఆయన కూడా తన అర్ధాంగి అయిన ఉమాదేవితో కలిసి సంవత్సరానికి 2 మారులు గిరి ప్రదక్షిణ చేస్తాడు. ఆ దేవదేవుడు గిరి ప్రదక్షిణ చేసేవారిని చూసి సంతోషిస్తాడు, వరాల జల్లు కురిపిస్తాడు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం. దీని దూరము సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ మహిమను గూర్చి మన పురాణాలు ఈ విధంగా వివరించాయి. ఒకమారు గౌరీదేవి గౌతమ మహామునిని ఇలా అడిగినది: ఓ మహాముని, ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ ఎందలి మహత్తు ఎట్టిది? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎట్టి పుణ్యము లభిస్తుందో చెప్పండి అని. అందుకు గౌతముడు సంతసించి పరమేశ్వరుని ధ్యానించి ఆయన తనకు అరుణాచల గిరి ప్రదక్షిణ మహత్యమును ఈ విధంగా వివరించాడని పార్వతితో చెబుతున్నాడు. ఓ గౌతమ, నేను భూలోకములో అరుణాచల రూపముతో వెలిసి ఉన్నాను. అందుచేత దేవతలు, మునులు అందరూ నాకు ప్రదక్షిణలు చేస్తుంటారు. నా చుట్టూ వేసే ప్రతి అడుగునకు వారి వారి పూర్వజన్మమందలి పాపములు నశిస్తాయి. అనేక పుణ్యతీర్థాలలో కృంకులిడిన పుణ్యఫలము ఈ గిరి ప్రదక్షిణతో లభిస్తుంది. ఏ కొంచెము పుణ్యము కూడా చేయని కడు పాపాత్ముడు సైతం నా చుట్టూ తిరుగుట వలన అనేక శక్తులను పొందగలడు. తీర్థాల కృంకులిడుట, క్షేత్రాల దర్శించుట, గొప్ప త్యాగాలు చేయుట, సమస్త శాస్త్రాలు చదువుట, ధర్మార్థములని చతుర్విధ పురుషార్థములను పాటించుట మున్నగు వాటి వలన కలిగే పుణ్యఫలమంతా కేవలం ఒక్క సోనాచల గిరి ప్రదక్షిణతో సులభంగా సమకూరుతుంది. ఒక్క అడుగుతో భూలోక ప్రాప్తి, 2వ అడుగుతో మధ్యలోక ప్రాప్తి, 3వ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగును. అంతేకాదు, మొదటి అడుగు వలనే మానసిక పాపములు తొలగును, 2వ అడుగు వలన వాచిక పాపము తొలగును, 3వ అడుగు చేత శారీరక పాపములు నశించును. నా ఈ అరుణాచలము చుట్టూ మునుల మరియు సిద్ధ పురుషుల ఆశ్రమాలు వేల కొలది ఉన్నాయి. దేవతల నివాసాలున్నాయి. నేను సిద్ధ స్వరూపముతో ఈ అరుణాచలములో ఉంటూ వారి పూజలను గైకొనుచున్నాను. ఈ అరుణాద్రి నిజంగా తేజోవంతమైన జ్యోతిస్తంభము. అందుచే ఈ తేజోలింగాన్ని మనసున ధ్యానిస్తూ మెల్లిగా ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణ చేసినట్లయితే వారి జన్మ జన్మల పాపాలన్నీ నాశనము కాగలవు. వారికిక మరలా జన్మయుంటూ ఉండదు. అరుణాచలములో ఒకరైపోగలరు. గిరి ప్రదక్షిణను నిండు చూరాలు గల వనిత నడిచే విధంగా నిదానంగా, జాగ్రత్తగా, నిశ్శబ్దంగా చేయాలి. ప్రదక్షిణకు ముందు స్నానం చేయాలి. విభూతి నుదుట ధరించాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మెడలో రుద్రాక్షమాలలు వేసుకోవాలి. ఇక శివ స్మరణతో అనగా అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా ప్రదక్షిణ చేసేవారి వెంట కనిపించని వారగు వేలాది మునులు, దేవతలు, సిద్ధపురుషులు వస్తూ ఉంటారు. కేవలం అరుణాచలుని స్మరణ తప్ప ఇతరమైన తలంపులకు చోటివ్వరాదు. అందుచే వివేకవంతుడైన భక్తుడు గుంపును వదలై ఒక్కడై ఆ గిరిని మహాశక్తి స్వరూపంగా ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి. అయితే శివుని పవిత్ర నామావళిని పాడుతూ ఆడుతూ పోయే భక్తుల గుంపులో కలిసిపోవచ్చును. హృదయము శివస్మరణ కలిగి దారి వెంట దాన ధర్మాలు చేస్తూ పోవుట శ్రేష్టమైనది. ఈ కొండ చుట్టూ అంగ ప్రదక్షిణ చేసిన వారు దైవిక శక్తిని పొందగలరు. వారి శరీరం వజ్రకాయంగా మారును. ప్రతిదినము దేవతలు గిరి ప్రదక్షిణ చేస్తారు. సూర్యుడు మరియు చంద్రుడు మున్నగు దేవతా శరీరాలు నా చుట్టూ ప్రదక్షిణ చేసి ఇతర గ్రహాలపై ఆధిపత్యాన్ని సంపాదిస్తున్నారు. ఆదివారం ప్రదక్షిణ చేస్తే సూర్యలోకాన్ని భేదించి శివ సాయుధ్యాన్ని పొందవచ్చు. సోమవారం ప్రదక్షిణ చేస్తే జరామరణ బాధల నుండి తప్పించుకొనవచ్చు.
మంగళవారం ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలగి తిరుగులేని చక్రవర్తియగును. బుధవారం ప్రదక్షిణ చేస్తే మహాపండితుడగును. గురువారం ప్రదక్షిణ చేస్తే లోక గురువవుతాడు. శుక్రవారం ప్రదక్షిణ చేస్తే సకల సంపదలతో తులతూగి విష్ణులోకాన్ని చేరును. శనివారం ప్రదక్షిణ చేస్తే ప్రాపంచిక విజయాలు లభించును. అంతేకాదు తన జాతకంలో దాగి ఉన్న శని బాధలు తొలగిపోవును. ఇక శారీరక మానసిక రోగాలతో బాధపడేవారు, అతి బలహీనులు ప్రదక్షిణ చేస్తే వారి బాధలు తొలగి సుఖపడగలరు. ఉత్తరాయణ పుణ్యకాలమందు నా తేజోస్వరూపమైన ఈ అరుణాచలంనకు ప్రదక్షిణ చేస్తాను. ఇది కేవలం ప్రపంచ శ్రేయస్సుకే. అంతెందుకు, పార్వతి కూడా ఇక్కడకు వచ్చి తపస్సు చేస్తుంది. కార్తీక మాసాన కృత్తికా నక్షత్రము నాడు ప్రదోష సమయాన గిరి ప్రదక్షిణ చేస్తుంది. ఆ పుణ్యఫలముతో భూలోకములో అపీత కుచాంబగా నిలిచిపోతుంది. తరువాత నాలో ఐక్యమవుతుంది. గిరి ప్రదక్షిణ సమయాన ఏ విధమైన సాధనలను వాడరాదు. కడకు పాదరక్షలను కూడా ఉపయోగించరాదు. అట్లు వాడుట ధర్మ విరుద్ధము. ఒకప్పుడు ధర్మకేతు అనే రాజు గుర్రమునెక్కి గిరి ప్రదక్షిణ చేశాడు. దీనిచే అతని గుర్రము గణనాథుడు అయ్యింది. దేవతలు తనను స్తుతిస్తుండగా రాజును వదిలి శివ సాయుధ్యాన్ని పొందింది. ఇదంతా చూచి ధర్మకేతు తన తప్పిదాన్ని తెలుసుకొని ఏ ఇతర సాధనలు లేకుండా ప్రదక్షిణ చేసి గణాలలో ఒకడై శివలోకాన్ని చేరుకున్నాడు. అప్పటి నుండి ఇంద్రుడు, 33 కోట్ల దేవతలు మరియు విష్ణువు కేవలం పాదాలతోనే ప్రదక్షిణలు చేస్తారు. అరుణాచలమునకు ప్రదక్షిణ చేసే సమయాన పాదాల నుండి రక్తము స్రవిస్తే దేవేంద్రుని శిరముపై ఉండే మందార పుష్పాలు వచ్చి పరిచర్యలు చేయగలవు. గిరి ప్రదక్షిణ సమయాన గాయపడినట్లయితే లక్ష్మీదేవి శరీరమందలి కుంకుమ వచ్చి మెత్తగా పరిచర్యలు చేయగలదు. నా స్వరూపమైన అరుణాచలము అనంతమైన శక్తి కలిగి కరుణా సముద్రమై తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉన్నది. దీని మహిమ ఊహకు అందనిది. ప్రదక్షిణ మాత్రాననే సర్వులు సుఖశాంతులను పొందగలరు. ఈ విధంగా గౌతముడు అరుణాచల ప్రదక్షిణ మహిమను పార్వతికి వినిపించాడు. భగవాన్ శ్రీ రమణ మహర్షులు కూడా గిరి ప్రదక్షిణ మహిమను భక్తులకు పదే పదే చెప్పేవారు. ఆయన కూడా గిరి ప్రదక్షిణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. తాను తిరువన్నామలైకి వచ్చినప్పటి నుండి 1926 వరకు సంవత్సరములో అనేక మారులు భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణలు చేశాడు. రమణులకిది ఏమంత పెద్ద ప్రయోజనము లేకపోయినా రాబోయే భక్తతరానికి తాను ఆదర్శంగా ఉండటం కోసం మరియు గిరి ప్రదక్షిణ యందు చక్కని అభిప్రాయాన్ని వారిలో ఏర్పాటు చేయడం కోసం భగవాన్ ఆ విధంగా ఆచరించారు. కాని అరుణాచలుని అనుగ్రహము అక్కడకు రాకమునుపే భగవానుకు లభించింది. తన కడుకు వచ్చిన ప్రతి భక్తుణ్ణి గిరి ప్రదక్షిణకు వెళ్లారా అని ప్రత్యేకంగా అడిగేవారు. వచ్చిన వారందరకు గిరి ప్రదక్షిణ మహిమను పురాణ సమ్మతంగా వివరించేవారు. నిజంగా చెప్పాలంటే భగవాన్ వలనే గిరి ప్రదక్షిణకు గొప్ప ప్రాధాన్యత భక్తులలో కలిగిందని చెప్పవచ్చును. ఇది నేడు అంతటా అందరకు తెలిసిపోయింది. ఒకమారు ప్రదక్షిణ అనే పదములోని పరమార్థాన్ని అరుణాచల పురాణమును ఆధారంగా ఇలా భక్తులకు వివరించారు. ప్రదక్షిణ అనే పదములో గొప్ప పరమార్థం ఉన్నది. ప్రతి అక్షరము ఒక విశిష్టమైన అర్థాన్ని తెలియజేస్తుంది. ప్ర అక్షరము సర్వపాప నాశనాన్ని సూచిస్తుంది. దా అక్షరము కోర్కెలను తీర్చే తత్వాన్ని తెలియజేస్తుంది. క్షి జన్మరాహిత్యాన్ని ఎరుకపరుస్తుంది. నా జ్ఞానస్వరూపాన్ని తెలియజేస్తుంది. అంటే గిరి ప్రదక్షిణలతో పాపాలు నశిస్తాయి, సమస్త కోర్కెలు నెరవేరుతాయి, జ్ఞానతత్వం తెలియవస్తుంది మరియు జన్మరాహిత్యం లభిస్తుందని తెలుసుకోవాలి. ఒకమారు భక్తుడు భగవాన్ను ఈ విధంగా ప్రశ్నించాడు. ఇక్కడుండే భక్తులు చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తుంటారు, అందులోని గొప్పదనమేమి అని. భగవాన్ ఈ విధంగా చెప్పారు. పార్వతీదేవి నిష్కారణంగా లోకాలకు కష్టాన్ని కలిగించింది. ఆ పాప పరిహారార్థము అరుణాచలానికి వచ్చి తపస్సు చేసింది. పాపాన్ని పోగొట్టుకున్నది.
గిరి ప్రదక్షిణ చేసింది. ఆ పుణ్యఫలముతో అరుణాచలేశ్వరుని చెంత అపీత కుచాంబగా నిలిచిపోయింది. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రము నాడు ప్రదోష సమయాన ప్రదక్షిణ చేసి అరుణాచలంలోనే ఐక్యమైపోయింది. ఇంతకంటే ఏమి కావాలి చెప్పండి? గిరి ప్రదక్షిణ వలన సులభంగా శివ సాయుధ్యము లభిస్తుంది. ఇంతేకాక గిరి ప్రదక్షిణ మహిమను భగవాన్ చక్కని ఉదాహరణ కథలను భక్తులకు ఇలా వినిపించేవారు. ఒకమారు పార్వతీ పరమేశ్వరులు తమ కుమారులైన గణేశ స్కందులతో కైలాసమున దేవతలు సేవింపగా కొలువు తీరి ఉన్నారు. ఇంతలో నందన అనే గంధర్వుడు పండును తెచ్చి పరమశివునికిచ్చాడు. పిల్లలైన గణేశ స్కందులు అది చూశారు. ఇద్దరూ ఆ పండు కావాలని పట్టుబట్టారు. అప్పుడు వారి తండ్రి అంటాడు, ఎవరైతే ప్రపంచాన్నంతా చుట్టుకొని ముందుగా నా వద్దకు వస్తారో వారికి పండునిస్తాను అన్నాడు. ఆ మాటలు విని వెంటనే స్కందుడు ప్రపంచాన్ని చుట్టివచ్చుటకు వెళ్ళాడు. అయితే వినాయకుడు మాత్రం అరుణాచలానికి ప్రదక్షిణ చేసి స్కందుని కంటే ముందుగా వచ్చి తండ్రి చెంత నిలచాడు. అంతా పరమేశ్వరుడు అతని విజ్ఞతకు మేధా సంపత్తికి మెచ్చి పండునిచ్చాడు. అంతేకాదు, ఈ ప్రదక్షిణ మహిమతో భక్తుల కోర్కెలను తీర్చే శక్తిని నీవు పొందగలవు అని వరమును కూడా ప్రసాదించాడు. ఒక్కొక్క మారు భగవాన్ పురాణాలలోని వజ్రగండ పాండ్యరాజు వృత్తాంతమును భక్తులకు వినిపించేవారు. వజ్రగండ పాండ్యరాజు ధర్మాత్ముడు మరియు గొప్ప శివభక్తుడు. శత్రువులను జయించి ఆ సేతు హిమాచలము వరకు పాలించాడు. ఒకమారు ఆ రాజు వేట కోసం గుర్రమెక్కి అరుణాచలమందలి అరణ్యములోకి వచ్చాడు. అందొక అందమైన అడవి పిల్లిని చూశాడు. దాన్ని పట్టుకోవడానికి వెంటబడ్డాడు. ఆ పిల్లి అరుణాచలము చుట్టూ తప్పించుకొనుటకు తిరిగింది. దాని వెంట రాజు కూడా గుర్రమెక్కి తిరిగాడు. ఉన్నట్లుండి గుర్రం మాయమైంది. రాజు క్రింద పడిపోయాడు. పిల్లి కూడా లేదు. ఇంతలో పిల్లి మరియు గుర్రము దేవతా శరీరాలతో ఆకాశమందు అతనికి కనిపించారు. రాజు మెల్లగా లేచి ఆశ్చర్యంతో వారిని చూస్తూ ఉండిపోయాడు. అంతా వారు రాజుతో, ఓ రాజా, నీ గుర్రము మరియు మార్జాలము ఎక్కడకు పోలేదు. అరుణాచలుని ప్రదక్షిణతో మా శాపములు తొలగి మా దేవతా స్వరూపాలు మాకు వచ్చాయి అని చెప్పారు. అప్పుడు రాజు, మీరెవరు? ఇదంతా ఎలా జరిగింది? దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు కలందరుడు ఇలా చెబుతున్నాడు, ఓ రాజా, పూర్వజన్మలో మేము కలందర మరియు కాంతిశాలి అని పేరుగల విద్యాధరులము. దుర్వాసముని తపము చేసే మేరు పర్వతానికి హోమద్రవ్యాల కోసం మేము పోయాము. అందలి పుష్పాల సౌరభానికి కాంతిశాలి తన్మయుడయ్యాడు. నేను ఆ పూల శోభను చూచి కోయడానికి ఉపక్రమించాను. ఇంతలో సమీపమందలి దుర్వాసమును చూచి కోపించి మేము చేసిన పనులను బట్టి నన్ను జనులను మోసే గుర్రముగాను కాంతిశాలిని అడవి పిల్లిగాను అగునట్లు శపించాడు. మా తప్పులని క్షమింపుమని ప్రార్థింపగా ఆయన కరుణించి నా శాపము తిరుగులేనిది. అయితే అరుణాచలుని ప్రదక్షిణతో మాత్రం మీ శాపము తొలగిపోతుంది. ఇందుకు ఆయనే సమర్థుడు అని చెప్పారు. నేను మీకు గుర్రముగాను కాంతిశాలి అడవి పిల్లిగాను జన్మించాము. అదృష్టవశాత్తు మీ వేట వలన మేమిరువురము అరుణాచలుని చుట్టూ పాదాలతో తిరిగే ప్రాప్తము కలిగింది. దాని మూలాన మేము శాప విముక్తులము అయ్యాము. నీవు కూడా ప్రదక్షిణ చేశావు, కాని అది గుర్రము నెక్కి. అందుచే నీకు పుణ్యము లభింపలేదు. కావున నీవు పాదములతో అరుణాచలునకు ప్రదక్షిణ సల్పి మావలే కోరికలను తీర్చుకో అని చెప్పి వారు తమ లోకానికి వెళ్ళిపోయారు. తర్వాత వజ్రగండ పాండ్యుడు వైరాగ్యము పొంది రాజ్యమును కొడుకునకు అప్పగించి అరుణాచలానికి వచ్చి పుణ్యకార్యాలు చేస్తూ గిరి ప్రదక్షిణలు సల్పి అరుణాచలుని కృపకు పాత్రుడై తరించాడు. కాబట్టి గిరి ప్రదక్షిణతో ఎవరైనా తరింపవచ్చును అని భగవాన్ చెప్పేవారు. ఒకమారు భగవాన్ భక్తుడగు మురగనార్ గిరి ప్రదక్షిణ వలన ఆధ్యాత్మిక ప్రయోజనము ఏమైనా లభిస్తుందా సెలవియ్యండి అని ప్రార్థించాడు. అందుకు భగవాన్, మీరు మొదట గిరి ప్రదక్షిణకు పోయిరండి, తర్వాత ప్రాధాన్యతను తెలుసుకుందాము అన్నారు.
మురగనార్ భగవాన్ చెప్పిన ప్రకారము గిరి ప్రదక్షిణ చేసి ఆనందాన్ని అనుభవించారు. ఇప్పుడు తెలిసిందా గిరి ప్రదక్షిణలో ఉండే మహోన్నతమైన ఆధ్యాత్మిక స్థితి? గిరి ప్రదక్షిణ సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానము కావాలనుకునే వారికి అరుణాచలుడు సంచార సమాధిని ప్రసాదిస్తాడు. గిరి ప్రదక్షిణ చేస్తే చాలు, ఎవరికి ఏది కావాలో దానిని ప్రసాదించుటకు అరుణాచలుడు సిద్ధంగా ఉన్నాడు. కరుణాపూర్ణ సుధాబ్ది అరుణాచలుడు అని వివరించాడు. భగవాన్ రమణులు గిరి ప్రదక్షిణ మహిమను పురాణాల సమ్మతంగా వాటికి తన అనుభవాలను జోడించి రమ్యంగా వివరించి చెప్పేవారు. ఇక మనము గిరి ప్రదక్షిణను సల్పి అరుణాచలుని కృపకు పాత్రులమై ధన్యులమవుదాము. స్కాంద పురాణమందలి ప్రదక్షిణ నియమావళి. అపన్న ప్రసవానారీ యదా గచ్చేదనాకులం తదా ప్రదక్షిణ కుర్యా దస్రున్యంశ పదధ్యనిం స్నాతో విశుద్ధ వేషస్సన్ భస్మ రుద్రాక్షభూషితః శివస్మరణ సంతుష్టో మందం దద్యాత్పదం బుధః. భావము: స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి నుదుట విభూతి మరియు కంఠమందు రుద్రాక్షమాలలు ధరించి, ప్రసవ కాలము సమీపించిన స్త్రీ శీఘ్రము మాని మెల్లగా నడిచే విధంగా పాదముల శబ్దము కూడా ఇతరులకు వినిపించకుండా నిశ్శబ్దంగా మనసున శివస్మరణం చేస్తూ మెల్లగా ప్రదక్షిణ చేయాలి. ఓం అరుణాచల శివ.